సో ఫైనలీ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో ఒక బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ అయింది. అదేదో కాదు, రియల్మీ P4X 5G. ఇది వచ్చేసరికి అండర్ 30K బడ్జెట్ లోను. దీని యొక్క మెయిన్ ఫీచర్స్ అనేవి ఇప్పుడు సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మెయిన్ సైజ్ చూసుకున్నట్లయితే 6.72 ఇంచెస్ అయితే ఉంటది. సో ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. దీని యొక్క మెయిన్ రిఫ్రెష్ రేట్ చూసుకున్నట్లయితే 144 Hz రిఫ్రెష్ రేట్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో అదే విధంగా బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే 1000 యూనిట్ బ్రైట్నెస్ అయితే ఈ స్క్రీన్ లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అదే విధంగా మెయిన్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ కెమెరా వచ్చేసరికి 2 కెమెరాస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ కెమెరా చూసుకున్నట్లయితే 15 MP అనమాట మెయిన్ కెమెరా. సో సెకండ్ కెమెరా చూసుకున్నట్లయితే 2 MP. సో ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 8 MP అనమాట. ఈజీగా బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే 4K వీడియోస్ అనేటివి రికార్డ్ చేసుకున్నచ్చు. సో నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek 7400 అల్ట్రా ప్రాసెసర్ అనేది దీంట్లో తీసుకొచ్చారు. సో ఈజీగా ఈ ప్రాసెసర్ అనేది సో గేమింగ్ కానీ జనరల్ యూస్ కి చాలా బాగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది అనమాట. స్టోరేజ్ విషయాన్ని చూసుకున్నట్లయితే 6GB RAM 128 స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్కువ స్టోరేజ్ కావాలంటే మనీ ఎక్కువ పెట్టాల్సిందే. సో నెక్స్ట్ మనము వాటర్ ప్రూఫ్ చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి IP64 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో మెయిన్ హైలైట్ ఏదైనా ఉందంటే బ్యాటరీ అనమాట. సో 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. చార్జర్ అయితే దీంట్లో బాక్స్ లోనే అయితే ప్రొవైడ్ చేశారనమాట. మనం మెయిన్ గా మాట్లాడేస్తుంది దీంట్లో ప్రైస్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో అరౌండ్ 15K ఆ బడ్జెట్ రేంజ్ లో అయితే ఉంది. సో కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని సో 13,500 రూపీస్ కి ఆల్మోస్ట్ ఆ రేంజ్ ప్రైస్ లో అయితే మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది. మీకు ఈ మొబైల్ మీకు నచ్చిన ఫీచర్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో అదే విధంగా మన ఛానల్ ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ కొట్టడం మాత్రం అస్సలు అయితే మర్చిపోకండి.